students, today discuss new notification, group D notification. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. మినిమం 10th బేసిక్ మీద ఇవ్వడం జరిగింది. ఇది క్వాలిఫికేషన్ అనేది రైట్. ఒకసారి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఆర్ఆర్బి గ్రూప్ డిలో బాగా చూసినట్లయితే వేకెన్సీ అనేది ఎన్ని ఉన్నాయంటే 32,438 పోస్టులు ఉండడం జరిగింది. ఇది పెరగచ్చు క్లియర్. క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th ఆర్ ఐటీఐ ఆర్ ఎన్సీవీటీ సర్టిఫికేట్. ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఏంటంటే మనకి అప్రెంటిస్ చేస్తారు ఐటీఐ అయిపోయిన తర్వాత వాళ్ళకి సిసిఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది క్వాలిఫై అయిన వాళ్ళకి. దీని ద్వారా 10% మొత్తం నోటిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ జోన్ తీసుకున్నట్లయితే అందులో ఓవరాల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా మొత్తం కలిపి దాంట్లో 10% సిసిఏ వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. లేకపోతే ఏ జోన్ తీసుకున్నా 10% అనేది సిసిఏ వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ ఏజ్ చూసుకున్నట్లయితే 18 నుంచి 36 సంవత్సరాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో 18 నుంచి 33 సంవత్సరాలు మాత్రం ఉండేది. కానీ ఇప్పుడు ఎందుకు పెంచారంటే 19 నుంచి 24 మధ్యలో ఈ 5 సంవత్సరాల్లో నోటిఫికేషన్ అనేది ఏమీ లేదు. కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత చాలామంది విద్యార్థులు నష్టపోయారు. దీనివల్ల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అందువల్ల పెంచారు ఇక్కడ. నెక్స్ట్ దాంతోపాటు ఓబీసీకి 3 years రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. క్లియర్. ఈ నోటిఫికేషన్ వరకు మాత్రమే 36 years ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్లో మళ్ళీ 33 చేసేస్తుంది అండి. అందుకే ఇది చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి మనం బాగా చదువుకొని మంచి జాబ్ కొట్టాలి. క్లియర్. నెక్స్ట్ శాలరీ చూసుకున్నట్లయితే ప్రజెంట్ శాలరీ 7th పే అమలు అవుతుంది కాబట్టి 22,000 నుంచి 25,000 ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ శాలరీ. ఆల్రెడీ 8th పే కమిషన్ సంబంధించి ఒక కమిషన్ వేయడం జరిగింది. 8th పే కమిషన్ కానీ అమలైనట్లయితే 41,000 నుంచి 51,480 రూపాయలు అక్షరాల మనం 10th మీద ఈ శాలరీ తీసుకోవడం జరుగుతుంది. 8th పే కమిషన్ అమలైనట్లయితే అవుద్ది కూడా. క్లియర్. నెక్స్ట్ ఫీజు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళు మాత్రం 500 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ కూడా 250 రూపాయలు పే చేయాలి. నెక్స్ట్ ఈ అమౌంట్ అనేది మనకి బ్యాంక్ అకౌంట్ మళ్ళీ మనం అప్లై చేసేటప్పుడు ఈ అమౌంట్ కూడా మనకి రిటర్న్ వచ్చేస్తుంది. బ్యాంక్ ఛార్జీలు కట్ అయిపోయి సుమారుగా 400 వరకు వీళ్ళకి వస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సుమారుగా 200 వరకు రావడం జరుగుతుంది రిటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే మెయిన్గా జనరల్ సైన్స్ అనేది 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్, అర్థమెటిక్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్. ఓవరాల్గా మనకి 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఈ 100 మార్క్స్లో మనం వెయిటేజ్ దేని బట్టి దేనికి ఏది ఇవ్వాలనేది మనం చూసుకున్నట్లయితే ముందుగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇవ్వాలి ఖచ్చితంగా 30 మార్క్స్ చూసుకోవాలి. క్లియర్. నెక్స్ట్ అర్థమెటిక్ రీజనింగ్, జనరల్ సైన్స్, అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. జనరల్ అవేర్నెస్ అంటే మళ్ళీ అందులో అన్నీ వస్తాయి. హిస్టరీ వస్తుంది, పాలిటీ వస్తుంది, ఎకానమీ వస్తుంది, జోగ్రఫీ వస్తుంది, అలాగే జీకే వస్తుంది. అన్నీ కలిపి ఇందులో వస్తాయి. క్లియర్. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసినట్లయితే మనం అప్లై చేస్తాం, ఏదో ఒక జోన్కి అప్లై చేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ముందుగా మనకి సిబిటి ఎగ్జామ్ పెడతారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి పిఈటి పిలుస్తారు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు దాన్ని. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే డివిటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అని ఉంటుంది. ఇది లాస్ట్లో మనకి మెరిట్ లిస్ట్ అని ఇస్తారు. అది ప్రాసెస్. నెక్స్ట్ ఎగ్జామ్ ఓవరాల్గా ఇది ఎన్ని నిమిషాలకు ఉంటుంది అంటే 90 minutes ఉంటుంది. 100 మార్క్స్ 90 minutes. నెగిటివ్ మార్కింగ్ మాస్టర్ షుడ్. నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వచ్చిన మార్క్ని అప్లై చేయాలి. రైట్. 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. క్లియర్. ఇప్పుడు లాస్ట్ నోటిఫికేషన్లో 2019లో మనకి ఎంత కట్ ఆఫ్ ఉందో చూసుకున్నట్లయితే ఏ జోన్కి ఎలా ఉందో కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే దీనికన్నా ముందుగా స్టార్ట్ ఏం చేయాలంటే ముందు ఈ గత నోటిఫికేషన్లో ఏ జోన్కి తక్కువ కట్ ఆఫ్ ఉందో ఏ జోన్కి ఎక్కువ కట్ ఆఫ్ ఉందో ఆ కట్ ఆఫ్ మనకి జస్ట్ మనం నెమరు వేసుకోవడానికి మాత్రమే. దాన్ని ప్రామాణికంగా తీసుకుని అదే జోన్కి మళ్ళీ పెట్టినట్లయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 2019 ముందు హుబ్లీ జోన్ అంటే బెంగళూరు జోన్ ఉంది. హుబ్లీ జోన్ 2018 రిక్రూట్మెంట్లో చాలా తక్కువ కట్ ఆఫ్ 40 to 45 మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది. అందరూ ఆ జోన్కి పెట్టేశారు. కానీ 2019 ఏమైంది, హుబ్లీ జోన్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ కట్ ఆఫ్కి వెళ్ళిపోయింది.
అందుకే మనం ఆ జోన్ జస్ట్ మనకు నెంబర్ వేసుకోవడానికి మాత్రమే. పోస్టులు దేనికి ఎక్కువ ఉన్నాయి మనకి ఎప్పుడు ఎలా తెలుస్తుంది అంటే నోటిఫికేషన్లో భాగంగా ఫస్ట్ మ్యాక్సిమం తక్కువ కట్ ఆఫ్ ఎలాగొచ్చింది, ఏ విధంగా వచ్చిందని చెప్పాలంటే ఫస్ట్ 2 రకాలు ఉంటాయి. ఒకటి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. అప్లికేషన్ ఎక్కువ వెళ్ళాలి, అందులో స్క్రాప్ ఎక్కువ ఉండాలి, అందులో మనం మంచి స్కోర్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి కట్ ఆఫ్లో మంచి మిగులుతాం మనం మంచి స్కోర్తో. క్లియర్? లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఒకసారి చూసినట్లయితే 2019 సంబంధించి చూసినట్లయితే ముందుగా సికింద్రాబాద్ జోన్, ఎందుకంటే మన దగ్గరలో తెలుగు వాళ్ళందరం కూడా మన దగ్గరలో ఉన్న జోన్లకే అప్లై చేస్తున్నారు. అది మంచి పద్ధతి కూడా. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ మనం పోటీ పడాలంటే చాలా కష్టం. వాళ్ళందరూ కూడా హిందీ అంటే మెయిన్గా వాళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది వాళ్ళకి. క్లియర్? ఆ సిబిఎస్ఈ సిలబస్ వల్ల మనం ఏమవుతుందంటే మనం వాళ్ళని అందుకోలేకపోతున్నాం. అందుకే ముందుగా మనం దక్షిణ భారతదేశం చూసుకుంటే సికింద్రాబాద్, చెన్నై జోన్, బెంగళూరు జోన్, బెంగళూరునే హుబ్లీ అంటారు, హుబ్లీ జోన్ ఇది, భువనేశ్వర్ జోన్. ఈ 4 జోన్లు మెయిన్గా మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడే అప్లై చేస్తూ ఉంటారు. క్లియర్? అందులో ఫస్ట్ అన్రిజర్వ్డ్ చూసినట్లయితే సికింద్రాబాద్కి ముందుగా చూద్దాం. సికింద్రాబాద్లో 57 మార్కులు అంటే 57.38 మార్క్స్ వచ్చిన వాళ్ళు అన్రిజర్వ్డ్ లాస్ట్ టైము రన్నింగ్ పెరగడం జరిగింది వాళ్ళది 57.38. అదే ఓబీసీ అయితే 52.47. ఓబీసీ అయితే 52.47. ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే 40.40. అలాగే ఎస్సీ అయితే 46.39. ఎస్టీ అయితే 43.58. అంటే ఈ కట్ ఆఫ్లో ఒకసారి చూసినట్లయితే మనం అందరం కూడా ఫస్ట్లో ఏమనుకున్నాం, ఈడబ్ల్యూఎస్ లేకపోయినప్పుడు బాగా మంచి విద్యార్థులు అంటే ఖచ్చితంగా వీళ్ళు కన్ఫర్మ్గా జాబ్ వస్తారని ఎవరిని అనేవాళ్ళు అంటే ఎస్టీ వాళ్ళు అనేవాళ్ళు మనం. కానీ ఇప్పుడు ఏమైంది మారింది మొత్తం. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చాలా తక్కువ కట్ ఆఫ్ 40.40 వచ్చినట్లయితే కంప్లీట్గా వాళ్ళు ఈ ప్రాసెస్లో ముందే వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ చెన్నై జోన్ చూసినట్లయితే 60.97. అలాగే ఓబీసీ అయితే 55.66. ఈడబ్ల్యూఎస్కి అయితే 40. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ముందుగా ఎస్సీ అయితే 49.97, ఎస్టీ అయితే 43.58. క్లియర్? అలాగే బెంగళూరు జోన్ చూసినట్లయితే 66.33. అలాగే ఓబీసీ అయితే 60.27. ఈడబ్ల్యూఎస్ అయితే 50.09, ఎస్సీ అయితే 52.51, ఎస్టీ అయితే 48.68. అలాగే భువనేశ్వర్ చూసినట్లయితే 66.49 అనేది అన్రిజర్వ్ పోవడం జరిగింది. 58.36 అనేది ఓబీసీ వాళ్ళకి ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ అయితే 48.77 ఉండడం జరిగింది. ఎస్సీకి అయితే 49.13 ఉండడం జరిగింది. ఎస్టీ అయితే 44.13 ఉండడం జరిగింది. ఇది లాస్ట్ టైం కట్ ఆఫ్లు. మన దగ్గరలో ఉన్న తెలుగు వాళ్ళు ఈ జోన్లు ఎంచుకుంటారు కాబట్టి ఇవి చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్లాస్లో మనం ఏం చెప్తామంటే ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనం దేనికి ఎలిజిబుల్ ఉన్నాం, ఏ జోన్ పెడితే సేఫ్ జోన్ ఉండొచ్చు, అది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. క్లియర్? నెక్స్ట్ మన ఛానల్ పేరు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్స్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ పేరు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్స్ ఇది కూడా. అలాగే మనకి యూట్యూబ్ ఛానల్ పేరు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.